అంబేద్కర్ అంబరాని ఉన్నట్టి పాటలు పాడేను ఈ చీకటి మన ప్రస్తుల్లో సూర్యుడి పడవంగా నీ ఊరు అమ్మేవారా పట్టానుకున్న పుట్టిన రోజంట మా అంతర్జాతి పీడితులకు పండుగ రోజంట కలిసి పాటలు పాడేము ఈ చీకటి మన బతుకుల్లో సూర్యుడి పొడవంగా జాతి మూర్ఖులంట నీ గడిలో నీ గడిలో అవమానం చేసినప్పుడు అంతరాని తరువును పాటించిన వాళ్ళకు తగిన శక్తి ఇస్తామని శపథము చేశావు ఇక్కడి మన బతుకుల్లో సూర్యుడి పొడవంగా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాని ఉన్నట్టు కుక్కలు ఎగురువంగా ఎంతటిగా ఉన్న కూలిపోయే కంపు కట్టు కుల రాక్షసి కౌరు తిరిగా మన ధర్మపు రక్షకుల మంటలల్లో మాడిపోగా హిందూ ధర్మాన్ని వదిలేసి నువ్వు బౌద్ధ ధర్మాన్ని కలిసి బుద్ధుడు అయినావు దేశభక్తి నీ సొత్తు మానవత నీ గుండె మానవత నీ గుండె కన్నంటే నీ మనసు సమతంటే నీ ధర్మం సమతంటే నీ ధర్మం ఎన్నో సుగరాన్ని విడదీసి నీవు మా పీడితులుగా బాధపడి బుద్ధుడు అయినావు అంబరాని ఉన్నట్టి చుక్కలు గురువంగా బోలో భీమ భగవాన్ కి బర్త్డే సందర్భంగా మరి ఇంత గ్రాండ్ గా ఇంత గొప్పగా మహానీయుల యొక్క బాబాసాహెబ్ పుస్తకాలుగా మనం ఇవాళ అతిథులుగా వచ్చినటువంటి నాయకుడు నారాయణ గురు యొక్క సేవల్ని అదేవిధంగా దేవుడి తెలియజేస్తున్నాం. ఓకే పెద్దలు యువతరము ఎన్నగైనా ఈ విధాన్ని కొనసాగుతూ వేరే గ్రామాల్లో కూడా ఆదర్శంగా తీసుకోవాలి. బసప్రవాసులు ఎందుకంటే ఇక్కడ యూత్ ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి మీ అంటూ కర్తవ్యంగా చదివి మన భారతదేశానికి అనువైనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి గొప్ప మానవతావాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తాను. వారు రచించినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంగా మనమందరం సాధించుకోవడం జరిగింది. ఆ కృషి కేసీఆర్ గారిది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో వారి రుణం తీర్చుకుందామని
ఆలోచనతో హైదరాబాద్ లో సెక్రటేరియట్ దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి సచివాలయానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం అని నామకరణం కూడా చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, అందరూ కూడా మైనారిటీలు కావచ్చు, ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఆలోచనతో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల ఉద్ధరణ కోసం 10 లక్షల రూపాయలతో ప్రతి కుటుంబానికి దళిత బంధు అనే పథకం తీసుకురావడం జరిగింది. మన జుక్కల్ మండలంలో మరి దోస్పల్లి గ్రామంలో ఉన్నటువంటి దళితులందరికీ అన్ని కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క ఊరు తీసుకుని దళితులందరికీ కూడా చేద్దామనే ఆలోచనతో ఆ రోజు ఈ దళిత బంధు అనే పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గిరిజనులకు కూడా తండాలు గ్రామ పంచాయతీలుగా చేయడమే కాకుండా వారికి కూడా 10% రిజర్వేషన్ పెంచడం జరిగింది. అదేవిధంగా బీసీలలో ఉన్నటువంటి మరి కుర్మా, గొల్ల, యాదవ సోదర హక్కర్లకు మరి వారి వృత్తి అయినటువంటి గొర్రెలు మేపడం, ఆ గొర్రెలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చేపల వృత్తి మీద బతికేటటువంటి గంగాపుత్రులకు కూడా ఉచితంగా చేపలు మరి వేయడం జరిగింది. అంతేకాకుండా మహిళలందరి సంక్షేమం కోసం మరి కేసీఆర్ కిట్ పెట్టడమే కాకుండా, న్యూట్రిషన్ కిట్ పెట్టడమే కాకుండా అందరూ కూడా బాలింతలకు కూడా మంచి భోజనం, గర్భిణీ స్త్రీలకు మంచి భోజనం పెట్టి మరి మీకు పుట్టినటువంటి పిల్లలు మంచి చదువు చదువుకునేటట్టు మరి బ్రహ్మాండమైనటువంటి మరి గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఏదైతే ఈ ఉద్దేశంతోనైతే డాక్టర్ బాబాసాహెబ్ గారు ఆర్టికల్ 3 పొందుపరచడం జరిగిందో దాన్ని ఉదాహరణగా తీసుకొని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ గారి ఆదర్శంగా ఉండేటట్టు అన్ని వర్గాలు బాగుపడాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పరిపాలన చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా మనవి చేస్తూ, మరి ఈ సందర్భంగా కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇస్తామని అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 12 లక్షలు ఇస్తామన్నారు. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఇస్తానన్నటువంటి దళిత బంధు, దళిత భరోసా 12 లక్షలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్